జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవుతుంది. బికాస్ కార్పొరేట్ ఎలక్షన్ లో గతంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి కూడా హిందూ ఓట్ల పోలరైజేషనే కారణం. పెద్దమ్మ తల్లి సంఘటన కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేక సంఘటనలు కానీ, అలాగే ఈ మధ్య కాలంలోనే మనం చూసాము పాకిస్తాన్ యువకుడు ఇక్కడ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని చేసిన దారుణాలు కానీ, ఇవన్నిటి నేపథ్యంలో చైతన్యం మొదలైంది. ఇక్కడున్న యువత, భారత జెన్జీ అనే వాళ్ళు మోదీ అభిమానులుగా ఉన్నారు, మోదీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో కూడా చాలా గట్టిగా మోదీ పేరు వినబడుతోంది. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టగలిగిన వాడు జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ని మళ్ళీ పట్టలేరా, తీసుకురాలేరా, దానికోసం పోరాటం చేయలేరా, చెయ్యాని అంటే మనమందరం ఏకమై జూబ్లీ హిల్స్ లో లంక దీపక్ రెడ్డిని గెలిపించుకోవాలి అని. అంతేకాకుండా స్టార్ క్యాంపెయినర్లుగా 40 మంది, అన్నమలై, తేజస్వి సూర్య, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, ఇట్లా చాలా మంది ఈ రోజు స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ వర్క్ చేస్తారు. గల్లీ గల్లీకి తిరుగుతారు. కాషాయ జెండా, ఈ ఎలక్షన్స్ లో కాషాయ జెండా ఎగరేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఒక యూపీ తరహా మోడల్ని తీసుకొస్తుంది. ఈ అప్పుల ఊబిలో నుంచి తెలంగాణను బయటపడేసి ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి యూపీని ఆదర్శంగా చెబుతూ ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్లో ప్రచారం జరుగుతోంది.